మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి. 2026 సంవత్సరం మే నెల మాస ఫలితాల్లో భాగంగా మనకు ద్వాదశ రాశుల్లో ఇప్పుడు సింహరాశి వాళ్ళకు ఎలాంటివి ఫలితాలు ఉంటాయని మనం చూద్దాం. సింహరాశి వాళ్ళకు రాశిలోనే కేతు గ్రహం ఉంది, సప్తమంలో రాహు ఉన్నాడు, లాభస్థానంలో గురువు శుక్రుడు ఉన్నారు, 10వ ఇంట రాశ్యాధిపతి రవి, ద్వితీయాధిపతి బుధుడు 10వ ఇంట ఉన్నారు, 9వ ఇంట్లో కుజుడు, అష్టమ స్థానంలో శని. ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళకు గురువు లాభంలో ఉంటూ చక్కగా 3వ స్థానాన్ని, 8వ స్థానాన్ని, 5వ స్థానాన్ని చూస్తున్నాడు. 3, 5, 8 ఇక్కడ ఒక 3 అంటే ఒక ఎంజాయ్మెంట్, ఒక జాలీగా ఉండడం, సరదాగా ఆడుకోవడానికి వెళ్ళడం, పిల్లలైతే పెద్దవాళ్ళైతే చిన్న చిన్న ప్రయాణాలు, ఇవన్నీ బాగుంటాయి, చేసే ప్రయత్నాలు ఇవన్నీ బాగుంటాయి. ఇక 3, 5, 7 స్థానాలు చూస్తున్నాడు కాబట్టి 7వ స్థానంలో రాహు వల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది. గురువు చూస్తాడు కాబట్టి రాహు గురువు లాగానే మీకు ఫలితాలు ఇస్తాడు. 5వ స్థానం కాబట్టి పంచమాధిపతి గురువు అయినాడు కాబట్టి పంచమ స్థానం చూడడం, లాభంలో ఉన్నట్టు చూడడం మీకు మంచిది. అదేవిధంగా 3వ స్థానాధిపతి ఎవరు? శుక్రుడే కూడా వచ్చి ఇక్కడ గురువుతో కలిశాడు కాబట్టి ఈ రాశికి పంచమాధిపతి, తృతీయాధిపతి, దశమాధిపతి కలిసి లాభంలో ఉండడం చాలా మంచిది. కేతు జన్మలో ఉండడం వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరుగుతాయి. కాలపురుషుడికి 5వ స్థానం కాబట్టి కులదేవతారాధన ఎక్కువ చేయాలి. ఎక్కువగా కులదేవతారాధన చేయడము, నిద్రలేసినప్పుడు పడుకున్నప్పుడు కులదేవతను తలుచుకోవడము, ఆ ఫోటో పెట్టుకోవడము, అలా ఆలయం ఉంటే వెళ్తా ఉంటే కేతు యోగిస్తాడు. కేతు అంటే ఏదో గుడికి వెళ్తానే ఉండాలి. కేతు ఎక్కడన్నా ద్వాదశ రాశుల్లో ఉంటాడు. ఆయన దుస్థానంలో మరి ఎక్కువగా ఆలయాన్ని సందర్శన చేస్తాను. కొంతమంది జాతకం చూసుకోరు, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, మరి ఏం చేసుకోలే పరిహారాలు తెలియవు, కానీ ప్రతిరోజు ఒక శివాలయానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అది నిత్య జీవితంలో భాగమైపోతుంది, ప్రశాంతంగా ఉంటారు. అంటే ఆలయానికి వెళ్తే కేతు యాక్టివేట్ అవుతుంటారు, అంటే ఆటంకాలు అనేవి తొలగుతూనే ఉంటాయి. వాళ్ళు సంవత్సరాల తరబడి ఆలయానికి వాళ్ళు ఒక జీవితానికి అంకితం చేసుకుంటారు వాళ్ళని. కాబట్టి కేతు లగ్నాల మరి రాశిలో ఉన్నాడు కదా, ఎక్కువగా ఇది ఈ సింహరాశి కాలపురుషుడికి 5వ స్థానం. 5వ స్థానం అంటే కులదేవత ఎప్పుడు కానీ, కాబట్టి ఎక్కువగా కులదేవతారాధన చేయడం చాలా మంచిది. అదే కేతు జన్మలో ఉంటే కొబ్బరికాయ తలకు 3 చుట్లు చుట్టుకొని పగల కొట్టాలి ఆదివారం రోజు. కాబట్టి 10వ ఇంట్లో రవి చాలా బాగున్నాడు. రాశ్యాధిపతి 10వ ఇంట్లో ఉండడం చాలా మంచిది. ద్వితీయాధిపతి 10వ ఇంట్లో ఉండడం మంచిది. అదేవిధంగా చతుర్థాధిపతి భాగ్యంలో ఉండడం మంచిది. ఇక్కడ వచ్చిందంటే ఒకటి మిస్టేకు, అష్టమ శని. ఇది ఒకటి వ్యతిరేక ఫలితం. అష్టమంలో గ్రహం ఉంటే తీరని కష్టం ఉంటుంది. ఇది సప్తమాధిపతి 8లో ఉన్నాడు. సప్తం అంటే ఏమి? జీవిత భాగస్వామి, భర్త లేదా భార్య. వాళ్లకు ఏదైనా దేహ అనారోగ్యం చేయడము, వివాహం అంటే లేదంటే వివాహం కావాలనుకున్న వాళ్ళకు ఆటంకాలు ఏర్పడము. సప్తమాధిపతి అష్టమంలో కూర్చున్నాడు. ఇటువంటి వైవాహిక జీవితంలోనూ వ్యాపారంలో కన్జ్యూమర్స్తో ఏదైనా కొంతమంది సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వకపోవడము, లేదంటే జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో విభేదాలు రావడము, లేదా చేస్తున్న వ్యాపారంలో నష్టాలు రావడము, ఇవన్నిటికీ కారణమవుతుంది. ఈ సమస్య ఎప్పుడు పోతుందంటే గురువు వీళ్ళకు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి శనిని చూస్తాడు. అంటే జూన్ తర్వాత అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. అప్పటి వరకు ఒక శని వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా శనేశ్వరుని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే ఎక్కువగా శివాలయానికి వెళ్ళాలి, కాలభైరవ ఆరాధన చేయడము చేస్తూ ఉంటే దాని తీవ్రత తగ్గుతూ వస్తుంది. మిగిలిన ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు బాగున్నాయి. భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు, లాభాధిపతి దశమంలో ఉన్నాడు. అంటే తన స్థానానికి తాను 12వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారం మూలకంగా ఖర్చులు ఉంటాయి. అంటే లాభాలు రావాలంటే వృత్తి స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి వృత్తిలో మనం పెట్టుబడులు పెట్టి స్టాక్స్ కోసం పెట్టినటువంటివి దానికి పెట్టుబడులు పెడితే లాభాలు ఉంటాయని అర్థం. అంటే ఎక్కువ తీసి డంప్ చేసుకోవాలని అర్థం. చేస్తారు కూడా, ఎందుకంటే మళ్ళీ బుధుడికి లాభంలో శని ఉన్నాడు. అంటే బుధుడికి లాభంలో శని, లాభానికి వ్యయంలో బుధుడు. కాబట్టి వ్యాపారంలో కొంత ఓపిక పట్టాల్సి వస్తుంది. మీరు తీసుకున్న స్టాక్ వెంటనే సేల్ కాకపోవచ్చు, ఎందుకంటే
శనేశ్వరుడు మళ్ళీ బుధుడిని చూస్తాడు, పెట్టుబడి పెట్టించేసి బ్లాక్ చేస్తాడు. ఓపిక పట్టాలి. శని అంటే ఓపిక. తర్వాత లాభాలు బాగుంటాయి. ఎందుకంటే గురువు వచ్చిన తర్వాత, అంటే గురువు వ్యయస్థానానికి వచ్చినా కానీ అష్టమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి అష్టమ స్థానంలో వచ్చే దోషాన్ని పోగొడతాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకు విశేషమైనటువంటి దైవబలాన్ని సంపాదించుకోవాల్సిన సమయం అని అర్థం, ఇంకేం లేదు. అదేవిధంగా ఈ ప్రయాణాలు అంటే 3వ స్థానాన్ని గురువు చూడడము, 5వ స్థానాన్ని గురువు చూడడంతో, 5వ స్థానం అంటే దేవతారాధన, కులదేవత అని అర్థం అని చెప్పాను. కాబట్టి కులదేవతారాధన ఎక్కువ చేసుకోవాలి. 7వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆ రాహును కూడా గురువు చూస్తాడు కాబట్టి రాహును గురువు నియంత్రిస్తాడు కాబట్టి టెక్నికల్ అంటే మీకు బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు. అదేవిధంగా పెట్రోలియం ప్రొడక్ట్స్ కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్స్, లాజిస్టిక్స్, ట్రావెల్స్, వీళ్ళందరికీ బాగుంటుంది. రాహు అంటేనే ఇవన్నీ కారణం. అదేవిధంగా నాన్ వెజ్ హోటల్ పెట్టుకున్న వాళ్ళకు బాగుంటుంది వెజ్ హోటల్ కన్నా. ఎందుకంటే రాహు అంటే నాన్ వెజ్, మాంసాహారాన్ని కారకుడవుతాడు కాబట్టి. ఎందువల్ల గురువు యొక్క చూపు ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. రవి బుధుల వల్ల చక్కగా వ్యాపారంలో గ్రోత్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం శని అష్టమ శని వల్ల మీకు ఏదన్నా తడబాటు తాకడం ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు జనరల్గానే నీటి దానం, అన్నదానం ఎక్కువ చేయాలి. రాశి వాళ్ళు ద్వితీయ లాభాధిపతి దశమంలో ఉండడం వల్ల వృత్తిరీత్యా మీరు చాలా మెలకుగా పోవాల్సి వస్తుంది. సింహరాశి వాళ్ళకు కేతువు లగ్నంలో ఉండడం వల్ల, రాశిలో ఉండడం వల్ల, తలలేని గ్రహం ఉండడం వల్ల ఎవరిదైనా మోసపోయేదని కూడా అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. ఆ తల లేదు కదా, మీరు గుడ్డిగా నమ్మేసే విధానాన్ని వదులుకోవాలి. అందులో సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి ఇంకొక బలహీనత ఏంటంటే పొగిడితే చాలు. పొగిడితే వీళ్ళ యొక్క దురదృష్టమే పొగడ్తలకు పడిపోవడం. గోచార ఫలితాలు, జాతక ఫలితాలు ఎట్లా ఉన్నాయి. సింహరాశిలో పుట్టిన వాళ్ళ యొక్క అత్యంత బలహీనమైనటువంటి ఒక లక్షణము పొగిడితే చాలు. వాళ్ళకి ప్రశంసలు అంటే చాలా ఇష్టం. ఆ రాశి యొక్క లక్షణం అది. వాళ్ళు చేతకంతనమేం కాదు. కాబట్టి ఎవరైనా పొగుడుతున్నారంటే కేర్ఫుల్గా ఉండాలి. ఏదో వీళ్ళు మన నుంచి ఆశిస్తున్నారు, మనకేదో అందరం తలకు పెట్టేట్టున్నారని ఆలోచించుకోవాలి. అందులో తలలేని గ్రహం కేతు లగ్నం ఉన్నాడు కాబట్టి తలకు కొబ్బరికాయ చుట్టి దిష్టి తీసి పగలగొట్టాలి. దానికి పూర్తిగా పీసు మొత్తం తీసేయాలి, బాల్లాగా ఉండాలి. కుంకుమ పెట్టాలి 3 కండ్లకు పెట్టి, వీలైతే పసుపు పొందంతా పూసి కూడా కొబ్బరికాయ మొత్తం కూడా కుంకుమ బొట్లు పెట్టి దిష్టి తీసి ఎక్కడ దూరంగా పగలగొట్టి పారేయాలి. అలా ఆదివారం రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ చేసుకోవడం చాలా చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళకు ఈ మాసం బాగానే ఉందని చెప్పొచ్చు. శనేశ్వరుని నియంత్రించుకోవడానికి శనివారం రోజు ఒక నల్లటి గుడ్డను ముక్కలుగా కత్తిరించి నీళ్ళలో కలుపుతూ రండి. శనేశ్వరుడు సంబంధించి నల్లని బొగ్గులు, కట్టెలు కలిసి వచ్చిన బొగ్గులు నీళ్ళలో వదలండి, పారే నీటిలో వదలండి. పారే నీళ్ళు లేవండి అంటే ఏదైనా నీటిలో వేసి, బకెట్లో వేసి కూడా కలిపేసి ఏమన్నా పారబోసేయండి. నల్లని నువ్వులు కూడా మీరు పారే నీటిలో వదలచ్చు, లేదంటే నల్లని నువ్వులు ఇలాగే నేను చెప్పిన నీటిలో కలిపేకుండా పారబోసేయచ్చు. ఇది మీరు ఈ మాసం చేసుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పరిహారము. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చక్కగానే ఉంది. సింహరాశి వాళ్ళకు ధైర్యంగా ప్రొసీడ్ అవ్వచ్చు. మీరు ఈ వీడియోని 2 సార్లు చూస్తారంటే మొత్తం అర్థమవుతుంది. ఇంకా మీరు వీటిని అనుసరించి మరిన్ని శుభఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.